భారతదేశంలో రాజకీయం అంటేనే ఒక పవర్. మరి ఆ పవర్ ఉన్న మన ముఖ్యమంత్రుల దగ్గర ఎంత ఆస్తుందో మీకు తెలుసా? సామాన్యుల కష్టాలు తీర్చే ఈ నేతల్లో కోటీశ్వరులు ఎందరు? ముఖ్యంగా నెంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తి ఆస్తి చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ లిస్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 కాన్రాడ్ సంగ్మా, మేఘాలయ 14 కోట్లు. నెంబర్ 9 హేమంత్ బిశ్వ శర్మ, అస్సాం 17 కోట్లు. నెంబర్ 8 హేమంత్ సోరెన్, జార్ఖండ్ 25 కోట్లు. నెంబర్ 7 రేవంత్ రెడ్డి, తెలంగాణ 30 కోట్లు. నెంబర్ 6 ఎస్ రంగస్వామి, పుదుచ్చేరి 38 కోట్లు. నెంబర్ 5 మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ 42 కోట్లు. నెంబర్ 4 నెయిఫియా రియో, నాగాలాండ్ 46 కోట్లు. నెంబర్ 3 సిద్ధరామయ్య, కర్ణాటక 51 కోట్లు. ఇప్పటి వరకు మనం చూసిన వారు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూడబోతున్న టాప్ 2 ముఖ్యమంత్రులు మరో ఎత్తు. వీరి ఆస్తులు వందల కోట్లలో ఉన్నాయి. నెంబర్ 2 పేమా ఖాండు, అరుణాచల్ ప్రదేశ్. ఈయన ఆస్తి అక్షరాల 332 కోట్లు. ఈశాన్య రాష్ట్రాల్లోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఈయన రికార్డు సృష్టించాడు. ఇక అందరూ ఎదురు చూస్తున్న ఆ నెంబర్ 1 స్థానం మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిది కావడం విశేషం. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్. అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇండియాలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఈయన మరియు ఈయన కుటుంబ ఆస్తుల విలువ దాదాపు 931 కోట్లు. రెండో స్థానంలో ఉన్న వారి కంటే ఇది దాదాపు 3 రెట్లు ఎక్కువ. మన దేశ ముఖ్యమంత్రుల ఆస్తులు ఇవే ఉన్నారో. మరి ఈ లిస్ట్ చూసాక మరి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఎన్నెన్నో ఫ్యాక్ట్స్ కోసం మన స్పిరిట్ జెన్యూన్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.